చైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి అటు సినిమాలు ఇటు వ్యక్తిగత జీవితంలో అన్నీ డిస్టర్బెన్సెసే. ఇంకా కన్వెన్షన్ కూల్చడం, అబ్బా అన్ని చోట్ల ఎదురు దెబ్బలే అనుకున్నాం. ఇక అఖిల్ సంగతి చెప్పనక్కర్లేదు. తను నటించిన 6 సినిమాలు హిట్ అవ్వకపోయేసరికి అబ్బా అఖిల్ గట్టి కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ కంబ్యాక్ ఎలా ఉండాలి అంటే మనం సినిమాలో తన ఇంట్రడక్షన్ రేంజ్లో ఉండాలి అని ఫ్యాన్స్ కోరిక మరి. కానీ అన్నీ మెల్లగా సర్దుకుంటున్నాయి. నాగ చైతన్య తన ప్రేయసి శోభితతో డిసెంబర్ 4న పెళ్లిపీటలు ఎక్కనున్నాడన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే తన లవ్ స్టోరీ మూవీ పార్ట్నర్ అయిన సాయి పల్లవితో తండేల్ సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకుడు కాబట్టి అది కూడా ఆర్మీ బ్యాక్డ్రాప్లో, ఇంకా దేశభక్తి కథ కాబట్టి హిట్ గ్యారంటీ అంటున్నారు. ఆ సినిమా పోస్టర్స్ అండ్ ఇంకా ఫస్ట్ సాంగ్లో మత్స్యకారుడుగా బాగున్నాడు చైతన్య. ఇంకా ఆ మెలడీ బుజ్జి తల్లి పాట అయితే చాలామందికి ఫేవరెట్గా మారిపోయింది. సో నాగ చైతన్య అటు కెరీర్ ఇటు పర్సనల్ లైఫ్లో దూసుకుపోతున్నాడు మరి. ఇక నాగార్జున విషయానికి వస్తే ఇప్పటికే రజనీకాంత్ కూలీ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మధ్య పుట్టినరోజు సందర్భంగా నాగార్జునను సైమన్గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. దాంట్లో నాగార్జున డాన్ లుక్తో భలే ఉన్నాడు. తదుపరి ధనుష్, రష్మిక మందనతో కలిసి శేఖర్ కమ్ముల కుబేరాల కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో క్లాసీ డీసెంట్ లుక్తో భలే ఉన్నాడు మన మన్మధుడు. ఇక ఇప్పుడు చిన్నోడు అఖిల్ గురించి మాట్లాడుకుంటే నిన్ననే జైనబ్తో ఎంగేజ్మెంట్ విషయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చాలా సంతోషంగా కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే హిట్ కొట్టాలన్న గట్టి సంకల్పంతో కొత్త దర్శకుడు మురళీకృష్ణతో జతకట్టాడు. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని, అది కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్లో నడుస్తుందని టాక్. చూద్దాం, అధికారిక ప్రకటన కోసం అందరూ వెయిటింగ్. మొత్తానికి అక్కినేని కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.